ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫైండ్ అవుట్ ద ఒరిజినల్. నేను ఇప్పుడు కూడా ఒక విషయాన్ని మీకు అందరికీ చెప్పాలనుకుంటాను. అట్ ద సేమ్ టైం నాకు నేను కూడా చెప్పుకుంటూ ఉంటాను. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఎంత ఇవి? 1000 కదా? ఓకే, ఇవి రెండు కూడా మనకి డబ్బులాగే కనిపిస్తున్నాయి, కానీ దీంట్లో ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్. ఎప్పుడైనా సరే మన ముందు రెండు ఒకేలా ఉన్నప్పుడు అది ఒరిజినలా కాదని చెక్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. చూడండి, డూప్లికేట్కి ఉండే సైజు, ఒరిజినల్కి ఉండే సైజు డిఫరెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్డ్స్ కనుక మీరు గమనిస్తే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రాసినప్పుడు కూడా 500 రూపీస్ కూపన్ అని ఉంటుంది ఈ డూప్లికేట్లో. అదే ఒరిజినల్లో అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇక్కడ 500 రూపీస్ అని ఉంటుంది, కూపన్ అని ఉండదు. సో ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్. ఎప్పుడైనా సరే లైఫ్లో మీరు ప్రతిదాన్ని కూడా చెక్ చేసుకొని అది ఒరిజినలా కాదా అని ఆ తర్వాతే మీరు డెసిషన్కి రావాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనుషుల్లో కూడా ఒరిజినల్ ఉంటారు, ఫేక్ ఉంటారు. ఇలాగే ఒకప్పుడు ఆ బాధ లేదు, ఎందుకంటే నకిలీ అనే వర్డ్ కూడా లేదు. అంతా ఉండేదంతా ఒరిజినలే ఉండేది. మనిషిలో ఎప్పుడైతే స్వార్థం అనేది పెరిగిపోయిందో, సెల్ఫిష్నెస్ అనేది పెరిగిపోయిందో, పక్కన వాడు ఏమైపోయినా నాకు పర్లేదు అనుకునే ఆలోచన వచ్చిందో అప్పుడే ఈ నకిలీ అనేది మనుగడలోకి వచ్చింది. సో ఇప్పుడున్న ఈ రోజుల్లో నకిలీవి ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా మీరు ఏ పని కూడా చేయొద్దు, ఎవరితో కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు. సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆర్ డూప్లికేట్. థ్యాంక్ యూ.